దుబ్బాక అసెంబ్లీ పరిధిలో ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో జరిగిన దాడి ఒక వ్యక్తిగా ఆయన మీద జరిగింది కాదని పార్టీ అధినేతగా తన మీద జరిగిన దాడి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో కత్తులతో దాడులు చేయడం, హింసకు పాల్పడడాన్ని సమాజం ఖండించాలని అన్నారు. బాన్సువాడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 10 ఏళ్లలో ఎన్నికల్లో ఎప్పుడూ తాము ఇలాంటి హింసకు పాల్పడలేదని, కత్తులతో దాడి చేయాలంటే మాకు కత్తులు దొరకవా, మాకు చేతులు లేవా, మాకు తిక్క తిరిగితే గనక మీరు మిగులుతారా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. మాకు కూడా కత్తులతో దాడి చేసే దమ్మున్నదని, మేము అదే పని చేస్తే దమ్ము కూడా మిగలదని అన్నారు. ఏంటంటే చాతగాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు, చాతగాని విధవలు ఈరోజు మన సిద్దిపేట జిల్లాలో దుబ్బాక అభ్యర్థి ఇప్పుడు మెదక్ ఎంపీగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి మీద కత్తిపోట్లు ఒడిచి దారుణం చేసినారు. ఆయన ఇంతకుముందే హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్ళినారు. నేను వాస్తవానికి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నా. నాకు అక్కడ ఉన్నప్పుడే జుక్కల్లో ఉన్నప్పుడే వార్త వచ్చింది. అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకున్నాను నేను. కానీ అక్కడికి హరీష్ రావు మంత్రి, మిగతా మినిస్టర్లంతా ఉండి అక్కడ నిగరాన్ని చూస్తూ ఉన్నారు. ఆయనకు ప్రాణానికి ఇబ్బంది లేదు, మీ కార్యక్రమం ముగించుకొని రాండి, మేము అంత ఇక్కడ ఉన్నాం, డాక్టర్లు అంతా చూసినారు, లైఫ్ సేఫ్ ఉందని చెప్పినారు. భగవంతుని దయ వల్ల అతనికి అపాయం తప్పింది. కానీ ఇది రాజకీయమా, అరాచకమా? మంచి పనిచేసే వాళ్ళను, మంచి పనిచేసే పార్టీని కడుపు కట్టుకొని నోరు కట్టుకొని 24 ఏళ్ల కింద ఉద్యమం మొదలుపెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ఏ గతైన నిజాం